చేతబడి చేయడానికి చేయి ఉండాలి. ఇలాంటి వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నమస్తే నమస్తే మామ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు సాంగ్ బాడు మైండ్ ఇన్ మింగు. ఇది ఎప్పుడు పెట్టారు? సాంగ్ బాడు తినేలా ఉండాలి, అంతేగాని ఎంగిలికి తీసుకుని తన్నట్టు ఉండకూడదు. కొరియన్ సాంగ్ అని అర్థమవుతుందేమో కానీ ఈ సాంగ్ మాత్రం ఎప్పటికీ అర్థం కాదు నాకు. ఈ సాంగ్ వాళ్ళ లాంగ్వేజ్ లో బ్లాక్ బస్టర్ అయింటది, కానీ మన దగ్గర ఉన్న బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఈ లాంగ్వేజ్ లో పడితే చూడాలని ఉందే. మీరు వద్దు కాదు కూడదు అన్న నా లోపల నుంచి వచ్చే లాభాన్ని ఎవరు ఆపలేరు. దీని అమ్మ జీవితం అయితే దెబ్బతో తాడోపలు తేల్చిపోవాలి. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అరే ఎడిటర్ భైరవా, ఇన్స్టాగ్రామ్ లో సింగర్స్ కొన్ని ఫీల్ అయ్యి పత్తి నా కొడుకుని ప్రవేశపెట్టా, మూసి ముంచి కొడదాం. మూతికేమైందిరా, ఎలకలు దిగినాయా? అదే నీ మహా మామూలుగా చూస్తే వాంతకొచ్చేలా ఉంటది, ఇంకా నువ్వు బరి మూతి పెట్టుకుని చచ్చిపోతాం రా మనుషులము. మామూలుగా నేను మేల్ వాయిస్ ఉంటేనే కన్న బేదకి కలరా వచ్చి చచ్చిపోతుందిరా, అలాంటిదే ఫీమేల్ వాయిస్ కున్నా అంటే చోటు మిషన్ కొనుక్కుని ముక్కులో పెట్టుకోవాల్సిందే. నాకు అర్థం కాలేదు సార్. అదే చెవులో పెట్టుకోవాల్సిందే, ముక్కులో పెట్టుకున్నా అంటే దాని మీనింగ్ ఏందిరా? వాడి మైండ్ సంకన అయిపోయిందని అర్థం. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఇలాగ నువ్వు పాట పాడితే నా మైండ్ సంకనాగిపోయిందమ్మా. ఇలాగ పాట పాడితే వెన్నెలమ్మ కాదురా, పక్కింటి బాంబు కూడా రాదు. ఇది రియలైజేషన్. బంగాళ లాంటి సాంగ్ బాత్రూమ్ కబోర్డ్ లో వేసాడు. అరే ఎక్కడైనా బాత్రూమ్ లోపల కబోర్డ్ ఉంటాయంట్రా? లేకపోతే పెట్టించుకోబే, మంచి డైలాగ్ ఇన్ని ఊరుకోవాలా. అరే వీడి వాయిస్ ఏమన్నా డిఎస్పీ వాయిస్ అనుద్దు వాయిస్ రా, డైరెక్ట్ పప్పులు వేశారు. వీడన్నా మేబీ పబ్బులో మాత్రమే ఉన్నాడు, వీడికి ఒక కన్ను ఉన్నాడు. వాడైతే ఏకంగా టీవీ షోలకు వెళ్ళి సాంగ్స్ పాడుతున్నాడు. అసలు మీరు వాళ్ళు ఏం చూసారా టీవీ షోలో పాట పాడిచేంత? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ మధ్య షో వాళ్ళుగా బలిసి కొట్టుకుంటున్నారు, కొత్త టాలెంట్ అని చెప్పి ఎవరిని బట్టి షేర్ ఎక్కిస్తున్నారు, కంటెంట్ కోసం ఇది బట్టి చేస్తున్నారు. ఎదవలు ఇద్దరొద్దు 10 మంది ముద్దు అన్నాడు మా తాత గుట్టం గోపాలకృష్ణ. ఏంటి ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? ఏంటి నమ్మవా? అబ్బి దేకో మా క్రింజి ప్రోమాక్స్ నిబ్బా నిబ్బీస్. దివి నుంచి దిగి వచ్చిన ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడు న్యూటన్ ట్రానిటీ. అమ్మా తల్లి, అది గ్రావిటీ అమ్మా, ట్యానిటీ కాదు. అది పాట అనుకున్నా కిల్లి అనుకున్నావు అమ్మా, అసలు నవ్వుతున్నావు. నిన్ను కానీ సరిగా పాప పంపిస్తే 2 రాష్ట్రాల ప్రజలు అమాంతంగా కన్నబేరికి కాజు పెట్టి చంపేస్తారు. పాటకైతే 5 రూపాయలు బొక్కేందుకు, అదే పెన్సిల్ అయితే 10 రూపాయలు. పెన్సిల్ రాయించండి. ఏ సింక్ లోకి వచ్చినారు రైటర్ అంతా మీదే గురువు గారు. సరిపోయారు ఇద్దరును. ఏ నాటికి మన ఒక్కటేనని, ఏ చీకటి ఇటు రాలేదని, పొరపాటుగా కళ్ళగన్నామని. ఏ భైరవా ఏమైందా నీకు? ఏమైందిరా? కలికి మూల భైరవలా ఉంటా అనుకున్నారా? ఒక వీడియోకి ఎట్లా పడిపోయినామైందిరా? లేరా పైకి. ఏమైంది? ఫస్ట్ ఆ వీడియో ఆపండి, ఫస్ట్ మీరు ఆ వీడియో ఆపండి. దీనమ్మ చిన్న పిల్లని గురువు గారు, ఇంకా పిల్లి గల చంపేస్తారా ఏంటి? పిల్లాడిని చంపేస్తారా? అమ్మ జీవితం అదే బలి వాయిస్. ఫస్ట్ ఆపండి వీడియో మీరు. దీనికి ఎట్లా అయిపోయినామైందిరా? నెక్స్ట్ వచ్చే చూడు కత్తిలా ఉంటది. ఎవరికైనా టాలెంట్ ఎంత ఉంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది. నీ దగ్గర టాలెంటే లేదు, కాన్ఫిడెన్స్ ఎంత ఉందా నీకు? అమ్మాయి ఏమో కత్తిలా ఉంది, వాయిస్ మాత్రం బయట వాయిస్ లా ఉంది. అసలు ఎక్కడ సింక్ అవ్వట్లేదేంద్రా? కానీ నాకెక్కడో కొడుతుంది సీనా. ఆ రూమ్ ఆ సెటప్ చూసి ప్రొఫెషనల్ సింగర్ అనుకున్నా, బాత్రూమ్ సింగర్ కంటే అందంగా ఉండేవమ్మా నువ్వు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నా. మీరు ఇలాగే పాటలు పాడుతూ ఉంటే కాటికాప దగ్గర చేతమని నేర్చుకుని మిమ్మల్ని సబ్బు దింగుతా. ఆ పని చేయండి, మీకు దండం పెడతాను. దీని అమ్మ జీతమా, మీ 2 వీడియో సాంగ్స్ వింటేనే మైండ్ దింగిపోతుంది. అలాంటి సాంగ్స్ పాడి మీరు ఎంతమంది ఫాలోవర్స్ తెచ్చుకున్నారమ్మా? ఇంకొకసారి సాంగ్స్ పాడితే మీరు కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా.